హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ఒక వీడియో అనేది దునియాలో ప్రపంచం మొత్తం వీడియో అనేది తీశాను. శ్రావణ మాసంలో వచ్చేసిన సమయంలోనే వినాయక చవితి, కృష్ణాష్టమి, చిన్న చిన్న పండుగలు వస్తాయి. వినాయక చవితి స్టార్ట్ చేసేసారు. ఇట్లాగా యూత్ అంతా కలిసి ఒక నెంబర్స్ని చేసుకొని కానుకలు వసూలు చేసుకొని వినాయక చవితిని రంగరంగ వైభవంగా చేసుకుంటారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గుంటూరులో ఇదే విధంగా మండపం అనేది కట్టారు. ఈ కొంచెం చిన్నలాగానే తీశాను. గరిక కానించి కుంకుమ, పసుపు, కాయలు, ఆ వినాయక చవితికి వచ్చేసరికి పత్రిక అన్నీ ఈ గరికతో సహా పండ్లతో సహా వినాయక చవితిని పూజ చేసుకుంటాము. అందరం ముందుగానే ప్రిపేర్ అవుతారు. 2 వారాల ముందు నుంచే ప్రిపేర్ చేసుకొని రంగరంగ వైభవంగా చేసుకుంటారు వినాయక చవితి అనేది. ఇది తులసి, సబ్జా విత్తనాలు, బిళ్ళగన్నేరు ఈ పత్రిక కోసం సెట్ చేసుకుంటారు. గరికండి, ఇక్కడ గరిక మాత్రం సూపర్గా ఉంటుంది. ఇంటి దగ్గర సైడ్ లంపటి పూల మొక్కలు ఇవన్నీ ఉంటాయి. ఇంకా స్కూల్ టైము అయింది, చకచక స్కూల్కి టైం అయ్యి పిల్లలు అందరూ వెళ్ళిపోతున్నారు. మా చెట్టు మామిడి చెట్టు కాయలు కొన్ని ఉన్నాయి, చూడండి వీడియోలో. కొంచెం పెద్ద సైజు అయినాయి, తీసాను. కొంచెం ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా స్కూల్ టైం అయింది కదా, నా 9 నుంచి పిల్లలు కాలేజీలకి స్కూల్కి వెళ్తున్నారు. పాల అబ్బాయి వచ్చేసాడు. పాలు కూడా 8 అయ్యి 7 నుంచే స్టార్ట్ అయిద్దండి. ఇక్కడ మాత్రం చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఈ దునియాలో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇండి దాకా చూడండి, స్కిప్ చేయకుండా. ప్రతి ఒక్కరు వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను మొన్న చెప్పాను కదా ఫ్రెండ్స్, దీపం పథకం కింద వచ్చిన గ్యాస్ బండ్లకి ఫ్రీ ఇస్తారనేసి, గ్యాస్ బండ ఫ్రీ ఇస్తారు అని చెప్పాను. అది మాత్రము జనవరి నుంచి, సంక్రాంతి నుంచి సీఎం మళ్ళీ ప్రకటన చేశారంట. నేను ఇక్కడ పెద్దవాళ్ళని అడిగితేనే ఆ మాట అన్నారు. ఇక్కడ వచ్చేసి కార్న్ఫ్లవరు, ముగ్గులు, ఇదే విధంగా శ్రావణ మాసం వస్తే గల్లీల్లో బయట నీట్గా ఉంటుంది. శుక్రవారం పూట శ్రావణ మాసం అయింది, 360 రోజులు నీట్గా ఉంటుంది. ఈ వర్షాకాలం వస్తే మాత్రం ఈ గల్లీ మొత్తం చెరువయ్యి చండాలంగా ఉంటుంది. అయినా కానీ తెలుగు ప్రజలందరూ ఈ లేడీస్ మొత్తం ఓపికతో చాలా నీట్గా కడిగేసేసి, వాటర్ పోసి కడిగేసేసి ముగ్గులు అనేది అలంకరణ పెట్టుకుంటారు. ఇక్కడ చిన్న వీడియో అనేది తీశాను. తను 70 ఏళ్ళు మా అమ్మ బండి వేసుకొని కార్న్ఫ్లోరు కండెలు తెచ్చుకొని ఏ సీజన్లో కాయలు వస్తే ఆ సీజన్లో కాయలు, పండ్లు అమ్ముతూ ఉంటుంది. 70 ఏళ్ళు తన వయసు. అసలు ఉదయాన్నే పబ్లిక్కి బయటకు వచ్చి మన వీడియో అనేది కంపోజ్ చేస్తే ఇది చూడండి ఎంత సందడిగా ఉంటుందో, రిలాక్స్ అవుతాము. ఉదయాన్నే ఎండ బొగ్గన వచ్చేసింది. బొగ్గులు రాజేసుకొని కార్న్ఫ్లవర్ కండి అనేది, అది స్వీట్ కార్న్ కాదండి, నిప్పుల మీద కాల్చుకొని తినేది. కార్న్ఫ్లవర్లో కూడా, మొక్కజొన్న కండెలో కూడా రకాలు ఉంటాయి. ఇవి కండెలు బొగ్గుల మీద కాల్చి తినేవి. స్వీట్ కార్న్ కూడా ఒక్క కండే వచ్చింది. ఇవి బొగ్గుల మీద కాల్చుకొని గారెలు చేసుకొని తింటారు. చాలా బలము శరీరానికి. ఉల్లాసంగా, ఉత్సాహంగా తను చకచక తన పనేది తను చేసుకుంటూ ఉంది. కండెలు అనేది మార్కెట్కి వెళ్ళిపోయి హోల్సేల్ రేటుగా కొనుక్కొచ్చుకొని ఏ సీజన్లో వస్తే ఆ సీజన్లో కాయలు, పండ్లు అమ్ముకుంటూ ఉంటుంది. తన వయసు వచ్చేసి 70 సంవత్సరాలు. చాలా హుషారుగా, తెలివిగా చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఉదయం కానించి పాలు, పెరుగు కానించి పాలు బండ్లు కూడా వస్తాయి ఫ్రెండ్స్. ఇంటింటికి వచ్చి పాలు పోసి వెళతారు. చుట్టుపక్కల పాల ప్యాకెట్లు కూడా తెచ్చేసి షాపులకి, కొట్లకి ఇచ్చేసి వెళ్ళిపోతారు. తర్వాత ఆకుకూరల బండి కూడా వచ్చింది. అంతా సందడిగా ఉంటుంది. రాముని దాండిగా ఉదయం నుంచి సాయంత్రం దాకా అందరు A to Z వస్తూనే ఉంటారు అమ్ముకునే వాళ్ళు. మనం కొనుక్కోవచ్చు, నచ్చినవన్నీ కొనుక్కోవచ్చు. ఇంటి ముందే
వచ్చేస్తారు. ఇది ఫ్రెండ్స్ స్వీట్ కార్న్ ఒక్కటే వచ్చిందంట, మిగతా అన్నీ ఇలాగున్నాయి. ఈ బొగ్గుల మీద కాల్ చేసి అమ్మిద్ది. ఒక కండ వచ్చేసి 15 రూపాయలంట. ఇవి కాదు, ఇవి పిల్లలకి ఇంట్లో తినటానికని గేడింగ్ చేసుకొని సైజుల వారీగా పేర్చుకుంది, బండి మీద పేర్చేసింది. పచ్చివి అయితే 10 రూపాయలు లెక్కన ఇచ్చిద్ది, కాల్చినవి అయితే 15 రూపాయలు, 20 రూపాయలు సైజుల వారీగా బండి మీద పేర్చుకుంది. అది ఒక 2 గంటల్లో అమ్మేసేసి వచ్చేసింది. మళ్ళీ సాయంకాలం సమయాన ఆమె వరకు ఆమె చేసుకుంటూ ఉండాలి ఇంటి దగ్గర. అవి గేదెలకి వేసేసిద్ది, ఆవుల సంఘం ఉంది, ఆవుల సంఘంలో వేసేసిద్ది, ఆవులు తింటాయి. అదేవిధంగా ఇంటి దగ్గర ఒక మామకి ఒక కాయ ఇస్తేను, ఒక మొక్కజొన్న స్వీట్ కార్న్ ఒకటి ఇచ్చేస్తే అది తీయగా ఉందనేసి వలుసుకొని తినేస్తుంది. ఇంకా చాలా సందడిగా ఉంటుంది పబ్లిక్లోకి వస్తే. దునియాలో ప్రపంచం మొత్తం ఈ ఎక్కడో లేదు ఫ్రెండ్స్. ఇంకా కాలేజీ టైం అయినట్టుంది. అమ్మాయి మేడము స్కూల్కి వెళ్ళిపోతున్నారు. ఈమెకి బోనీ చేశారు, చేసి కాను కొనుక్కుంటే ఆ సంచి కూడా అది చీరలోనే పెట్టుకుంది. ఆ పాతకాలం మనుషులు కదా. ఇక ఇంకో సైడ్న వచ్చేసి ఆమె తెనాల నుంచి వచ్చేసి మందార పువ్వులు ఏంది, గోరింటాకు ఏంది, నిమ్మకాయలు ఏంది, అరటికాయలతో కొబ్బరికాయలతో సహా నెత్తి మీద పెట్టుకొని రైలుకి వచ్చేసి బస్సుకైనా వచ్చేసి అమ్ముకొని మళ్ళీ సాయంత్రానికి వెళ్ళిపోయింది తెనాలి. అలాగా ఉదయం నుంచి సాయంత్రం దాకా A to Z అమ్మడానికి వస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ చాలా సందడిగా ఉంటుంది. ఇది వచ్చేసి నారింజకాయలు, బత్తాకాయలు అవి అమ్మడానికి వచ్చారు. అసలు ఉదయం అవ్వంగానే సరే ఇంకా అలాగా తీస్తూనే ఉన్నాను. టప వర్షం అనేది దంచి కొడితేస్తుంది. అప్పటికప్పుడే మేఘాలు వచ్చాయి. అప్పుడు దాకా ఎండగానే ఉంది. ఈ ఇడ్లీ కొట్టు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి సైడ్న ఇడ్లీ దోశ వరకే అమ్ముతారు. చాలా సందడిగా ఉంటుంది. ఫ్లవర్స్ అనేవి వచ్చాయి. మాకు ఉసిరి చెట్టు ఉంది, ఉసిరికాయలు కొంచెం తినే ఉసిరికాయల చెట్టు. ఆ ఉసిరికాయలు పిందెలు అనేవి పడినాయి. ఆ మామిడికాయలు కూడా కొంచెం వచ్చేసాయి. వర్షం వస్తుందని లోపలికి వచ్చేసాము గబగబా లోపలికి వచ్చేసి బట్టలన్నీ తడిసిపోతున్నాయి. లోపల వేసేసాము ఫ్యాన్ వేసి. ఇక ఉదయం నుంచి సాయంత్రం దాకా A to Z బైకుల మీద 4 గంటల బండి మీద ఏయో ఒకటి అమ్మడానికి వస్తాయి. రోడ్డు కర్టన్స్ ఏంది, శారీస్ ఏంది, నైటీలు ఏంది, పండ్లు ఏంది, పాలబ్బాయి ఏంది, ఫ్యాన్సీ వస్తువులు ఏంది, అవన్నీ వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. బాగా సందడిగా ఉంటుంది. ఇంకా వినాయక చవితి వచ్చేసింది కదా. వినాయక చవితి హడావుల్లో 7వ తారీఖు నుంచి కుంకుమ పూలు, గరిక అవన్నీ తెచ్చుకొని పత్రిక తెచ్చుకొని వినాయకుని పండుగ అనేది చేసుకుంటారు. చాలా సందడిగా ఉంటుంది. భోజనం వసతి కూడా ఉంది. నేను గ్యాస్ బండ గురించి చెప్పాను మన పాత వీడియోలో. గ్యాస్ అనేది ఫ్రీగా ఇచ్చేది జనవరి నుంచి ఇస్తారు. దీపం పథకం కింద గ్యాస్ బండ్లు ఇచ్చిన వాళ్ళకే ఇచ్చేది ఫ్రీ, మిగతా వాళ్ళకి ఇవ్వరు అనుకుంటున్నారు పబ్లిక్ అనేది. మరలానేమో బస్సు సౌకర్యం కూడా జనవరి నుంచే అనుకుంటున్నారు అందరూ ఫ్రెండ్స్ అందరూ. అదేవిధంగా బస్సు సౌకర్యం కూడా వచ్చేస్తే చక్కగా అంతా సౌకర్యంగా ఉంటుంది. ఇవి మందార పువ్వులు దేవుడికి అమ్మవారికి పెట్టుకోవడానికి. ఒంటరికి మందార పూలు, ముద్ద పూలు ఉన్నాయి. అవి తెచ్చేసుకొని మళ్ళీ కొబ్బరి నూనెలో కాగబెట్టుకొని కూడా పెట్టుకోవచ్చు. లేదంటే కొంచెం ధనియాలు, గురగుంటాకు పెట్టుకొని తలకు పేస్ట్ పెట్టుకొని కుంకుడికాయలతో స్నానం చేయొచ్చు. తల నిగనిగలు ఆడుతూ ఉంటుంది. హెయిర్ అనేది చాలా పట్టులాగా మెరిసిపోయిద్ది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.